హాయ్ ఫ్రెండ్స్, 1942 స్కామ్ లాంటి స్కూప్ లాంటి వెబ్ సిరీస్ తీసిన హన్సల్ మెహతా ది బకింగ్హామ్ మర్డర్స్ అనే సినిమాతో ముందుకొచ్చారు. కరీనా కపూర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. జస్ప్రీత్ బమ్రా ఒక డిటెక్టివ్ తన కొడుకుని ఒక శాడిస్ట్ జరిపిన కాల్పుల్లో కోల్పోతుంది. అయితే కాలేజ్కి వెళ్ళిన కుర్రాడు తిరిగి ఇంటికి రాలేదనే కేసు జస్ప్రీత్ బమ్రా దగ్గరికి వస్తుంది. ఆ కేసుని సాల్వ్ చేసే క్రమంలో ఆమె ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది అన్నది మిగిలిన కథ. దర్శకుడు హన్సల్ మెహతా కథని చాలా చక్కగా చెప్పాడు. హాలీవుడ్ స్టైల్లోనే మెల్లిగా సాగుతూ ఒక్కొక్క చిక్కుముడి విప్పాడు క్లైమాక్స్కి వచ్చే వరకు. అసలు కిల్లర్ ఎవరో అన్నది క్లైమాక్స్ వరకు మనకు తెలీదు. అక్రమ సంబంధాలు, నిర్లక్ష్యం, ఇటువంటివన్నీ కుటుంబంలో కలహాలకి ఎలా దారితీస్తాయి అన్నది చక్కగా చూపించాడు తెర మీద. జస్ప్రీత్ బమ్రా పాత్రలో కరీనా కపూర్ చాలా బాగా చేసింది. క్లోజ్ షాట్లో ఆమె గ్లామర్ తగ్గిందని తెలిసిపోతూ ఉంటుంది మనకి. అయినా సరే కరీనా కపూర్ ఎమోషన్స్ని చాలా ఓవర్ యాక్షన్ లేకుండా చాలా కూల్గా అన్ని ఎమోషన్స్ని తెర మీద చక్కగా చూపించింది. తండ్రితో ఉండే సన్నివేశాలు కానీ, బిడ్డతో ఉండే సన్నివేశాలు కానీ, ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో లేడీస్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళని కొట్టే సమయంలో కూడా చాలా బాగా యాక్ట్ చేసింది కరీనా కపూర్. అయితే హన్సల్ మెహతా ఈ సినిమాలో ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు కానీ, వైలెన్స్ కానీ లేకుండా చక్కగా అందరూ కలిసి కూర్చొని చూసే విధంగా తీశాడు. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళు, మర్డర్ మిస్టరీలు ఛేదించే సినిమాలు ఇష్టపడేవాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. ఈ సినిమా సగం ఇంగ్లీష్ సగం హిందీలో ఉంటుంది, లేదా పూర్తి హిందీ డబ్లో కూడా ఉంది. దల్జీత్ పాత్రలో రణవీర్, ప్రీతి పాత్రలో ప్రబ్లీన్ సంధు కథను మలుపు తిప్పే పాత్రలు పోషించారు. హార్దిక్ పటేల్ పాత్రలో యాష్ స్టాండన్ కూడా మంచి ట్విస్ట్ ఉన్న పాత్రే పోషించాడు. నేచురాలిటీకి చాలా దగ్గరగా ఉండే ఈ సినిమా క్రూయల్టీని కూడా చాలా బాగా చూపిస్తుంది తెర మీద. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. కొంచెం హాలీవుడ్ స్టైల్లో మెల్లిగా కేసును సాల్వ్ చేసుకుంటూ వెళ్ళే ఈ థ్రిల్లర్ ఖచ్చితంగా చూసిన వాళ్ళకి నచ్చుతుంది. ఈ థ్రిల్లర్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.